ఈరోజు విశ్వేశ్వరనగర్ కాలనీ 71వ వార్డులో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి దాని మీద కార్యక్రమం మన కాలనీ వాసులు మరియు సచివాలయం సిబ్బంది మరియు రాజకీయ పెద్దలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం అనేది మా విశ్వేశ్వరనగర్ కాలనీలో పూర్తిగా నిషేధించాలనేటువంటి దాన్ని తీసుకొని తద్వారా ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా మన దగ్గర చేపట్టడం జరిగింది. కాలనీలో ప్రతి ఒక్కరూ కూడా సంతలకు కానీ వివిధ మార్కెట్లకు కానీ వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ తీసుకోవద్దని, వాటి ద్వారాగా క్లాత్ ఇతర వస్తువులనే ఉపయోగించాలనేటువంటి నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. తద్వారా కాలనీలో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం ద్వారాగా ఈ జంతువులు కానీ ఇతర వారికి హాని జరగకుండా ఉంటుందని, ప్లాస్టిక్ ద్వారా ఇప్పుడు మనం ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి క్యాన్సర్ అనేటువంటి దానికి తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్నటువంటి పలు రకాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సచివాలయం సిబ్బంది మరియు కాలనీ వాసులు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి కట్టా పద్మ గారు, మన జనసేన వార్డు అధ్యక్షులు శ్రీ చైతన్య గారు, అలాగే మా కాలనీ ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు చౌదరి గారు మరియు టెంపుల్ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని మన విశ్వగురు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన శుభ సందర్భంగా యావత్ భారతదేశం అంతటా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మన 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ పార్క్లో కాలనీ పెద్దలు మరియు ప్రజలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ, పార్కులు కానీ, కామన్ ఏరియాస్ కానీ, ప్రతి ఒక్కరి ఈ ఇల్లు వాతావరణం కానీ అన్నీ కూడా నీట్గా ఉండాలని, తద్వారా కొన్ని వచ్చేటువంటి ప్రబలుతున్నటువంటి మన సీజనల్ వ్యాధుల్ని నివారించడానికి చాలా ఉపయోగపడుతుంది అనేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నిన్ననే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో కూడా ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుని ప్లాస్టిక్ని నివారించాలని, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా ఎక్కువ ఉన్నాయనేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. సో అందరినీ కూడా కోరుతుంది ఏంటంటే, ప్లాస్టిక్ని ఇండివిజువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు నివారించి దాని వాడకాన్ని తగ్గించి మన క్లాత్ బ్యానర్స్ కానీ, క్లాత్ కవర్స్ కానీ అన్నీ కూడా మనం ఉపయోగించాలని, తద్వారా జరుగుతున్న ప్లాస్టిక్ని అతి తొందరలో మనం నివారించగలుగుతామని అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకురాలు కట్టా పద్మ గారికి మరియు కాలనీ పెద్దలకు, కాలనీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కూడా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం అండి. ఈరోజు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ 71వ వార్డులో మరి పార్కులో ఈ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పర్ తాతారావు గారు ఆధ్వర్యంలో మరి సచివాలయం స్టాఫ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఈ పార్కులో సదస్యత అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు జనసేన నుండి ఈ వార్డు అధ్యక్షులు చైతన్య గారు కూడా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమం మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్షోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. సేవా పక్షోత్సవాలు అనగా మరి ప్రతి ఒక్కరూ కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయటం, అదేవిధంగా పార్కుల్లో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బయటికి వచ్చి తన కాళ్ళ మీద తన నిలబడాలని ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క జన్మదినం వేడుకల్లో భాగంగా మరి దేశ ప్రజలందరూ కూడా, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీన్ని ప్లాస్టిక్ నివారణ గురించి చేయడం జరుగుతోంది. అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతగా, భారతీయులం మన దేశాన్ని పరిరక్షించుకోవాలి కాబట్టి ఈ రోజు మన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
ప్లాస్టిక్ నిషేధించి క్లాత్తోని తయారు చేసినటువంటి బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్‌ని మాత్రమే వాడాలి. అలాగే డస్ట్‌బిన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మాత్రమే చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేయటం జరుగుతుంది. అలాగే విదేశీ వస్తువులను మనం బ్యాన్ చేసి స్వదేశీ వస్తువులను వాడుకోవాలని పిలుపునివ్వటం జరిగింది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. దానికి మరి మన డిప్యూటీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకీభవిస్తూ వారు కూడా ప్రజలందరికీ సందేశాన్ని ఇవ్వటం జరిగింది. మరి అందులో భాగంగా కాలనీ పెద్దలొచ్చారు. సో, హానరబుల్ ప్రెసిడెంట్ గారు, మన చౌదరి గారొచ్చారు. అలాగే సెక్రటరీ గారు రవికుమార్ గారొచ్చారు. అలాగే ఆహ్, ఆహ్, ట్రెజరర్ శ్రీనివాస్ గారొచ్చారు. సో, అలాగే ఇంకా మరి అప్పలరెడ్డి గారు కూడా వచ్చారు. సో, లక్ష్మీబాబు గారొచ్చారు. కాశీరాజు గారొచ్చారు. ఇలాగే కాలనీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయటానికి వచ్చారు. వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ వెంకయ్య చౌదరి గారికి, అలాగే మిగతా అసోసియేషన్ పెద్దలకు, మరియు మన జీవీఎంసీ ఇన్ఛార్జ్ మరియు తాతారావు గారికి, అలాగే మిగతా జీవీఎంసీ తదితర మెంబర్లకు ముందుగా నమస్తే అండి. 75వ జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు మోదీ గారికి. మరి మోదీ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇది చాలా గొప్పతనం అండి. మనం మన ఆరోగ్యాలు కాపాడాలంటే చెట్లు పెంచాలి. మరి ఆ కార్యక్రమంలో భాగంగా నిజంగా జీవీఎంసీ కానీ మన మోదీ గారు పెట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బీజేపీ లీడర్ గారికి, విశ్వేశ్వర కాలనీ మెంబర్స్కి, ప్రెసిడెంట్లకి, అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ 3వ శనివారం శాషా ప్రోగ్రాం అని పెట్టింది. ప్రతి 3వ శనివారం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఒకసారి ప్లాస్టిక్ మీద, ఈసారి ప్రోగ్రాం అయితే శాషా ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఏంటంటే మొక్క నాటాలని, అలాగే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని, ప్రతి టాయిలెట్ కూడా ఒక క్లీన్గా ఉండాలని చెప్పి పబ్లిక్ టాయిలెట్ వీటి మీద ఈ సంవత్సరం పెట్టారండి. ఈ 3వ వారం కాబట్టి ఈ 3వ వారం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి విశ్వేశ్వర గారి పెద్దలకి, అలాగే బీజేపీ పద్మ గారు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా సెక్రటరీలు అందరికీ కూడా నమస్కారం అండి.